ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అభివృద్ధి బాటలో దూసుకెళ్తూ ఉంది. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వేదికగా అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ పెద్ద ఎత్తున కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి తరలి వస్తున్న నేపథ్యంలో మొన్న గూగుల్ కంపెనీ, ఈరోజు అమెజాన్ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు త్వరితగతిన మారబోతున్నాయనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు త్వరితగతిన మారుతున్నాయి అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. మొన్న గూగుల్, ఈరోజు అమెజాన్ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. ఒప్పందాలు కుదుర్చుకునేలాగా ప్రణాళికలను అయితే రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏంటి సార్ అసలు ఎంతమందికి ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ వేదికగా చేసుకొని, అలాగే ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వేదికగా రాబోతున్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు, ఎన్ని సంస్థలు వస్తున్నాయి అనే దానికన్నా కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి కార్పొరేట్ కంపెనీల్లో ఎలాంటివి వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ ఏ స్టాండర్డ్స్లో ప్రగతిని సాధించబోతుంది అనేది మనం విశ్లేషించుకుంటే కనుక అక్కడికి వస్తున్నటువంటి కంపెనీలు, ఇటీవల కాలంలో గూగుల్ వచ్చింది, గూగుల్ తోటి ఒప్పందం కుదుర్చుకున్నారు. గూగుల్ పెద్ద ఎత్తున అక్కడ పెట్టుబడులు పెట్టబోతుంది. గూగుల్ రావటం అంటేనే ఒక పెద్ద గుర్తింపు, ఇంటర్నేషనల్గా, నేషనల్గా కాదు ఇంటర్నేషనల్గానే ఒక గుర్తింపు. ఆంధ్రప్రదేశ్కి గూగుల్ వెళ్తుంది అంటే మిగతా కంపెనీలన్నీ కూడా అటువైపు చూస్తాయి. ఎందుకంటే టెక్ లీడర్, అది టెక్ లీడర్గా గూగుల్ ఉంది. సో కాబట్టి గూగుల్ అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చింది, అగ్రిమెంట్ కుదుర్చుకుంది అని అంటేనే ఒక బ్రాండ్ నేము మరో లెవెల్కి వెళ్తుంది ఆంధ్రప్రదేశ్కి. అలాగే ఇప్పుడు తాజాగా అమెజాన్కి సంబంధించినటువంటి అమెజాన్ సిస్టర్ కంపెనీగా ఉన్నటువంటి ఫిజిక్స్ వాలా కంపెనీతోటి తాజాగా మంత్రి లోకేష్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇది సంచలనమైనటువంటి అగ్రిమెంట్. ఏంటి ఈ ఫిజిక్స్ వాలా? టెక్నాలజీ పరంగానా, లేదంటే ఏంటి దీని యొక్క లక్ష్యం ఏంటి, ఇది ఏం చేస్తుంది, మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి దీన్ని అనేది కనుక తెలుసుకుంటే కనుక జనరల్గా ప్రతి రాష్ట్రంలో కూడా నిరుద్యోగం అనేది పెరగడానికి, ఉద్యోగాలు లేకపోవడానికి కారణం ఏంటంటే చదువుకున్నటువంటి చదువుకి, కంపెనీల్లో కావాల్సినటువంటి స్కిల్స్కి మధ్య గ్యాప్ ఉంది. ఇది ఏ ఎడ్యుకేషనిస్ట్ని అడిగినా కానీ చెప్తారు, ఎనీ ఎడ్యుకేషనలిస్ట్ చెప్తారు ఇది. ఎందుకంటే కంపెనీ రిక్వైర్మెంట్స్కి తగిన విధంగా స్కిల్స్ లేవు స్టూడెంట్స్కి అనేది చెప్తుంటారు. మీరు ఎన్ని సెమినార్లు పెట్టినా ప్రతి సెమినార్లో చెప్పేది ఇదే. ఆ ఎడ్యుకేషన్కి, అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కిల్స్కి, ఇండస్ట్రీకి మధ్య ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని కనుక పూడ్చగలిగితే నీకు అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుంది. అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే లోకేష్ ఆలోచించారు. అందుకే ఇన్నోవేషన్ యూనివర్సిటీని పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇన్నోవేషన్ యూనివర్సిటీని ఎవరి ద్వారా పెట్టాలంటే ఈ ఫిజిక్స్ వాలా అనేటువంటి కంపెనీ. ఈ ఫిజిక్స్ వాలా ఎవరిదని అంటే అమెజాన్ సిస్టర్ కంపెనీ, అమెజాన్కి సంబంధించినటువంటి అనుబంధ కంపెనీ ఇది. సో కాబట్టి దీని ద్వారా ఇన్నోవేషన్ యూనివర్సిటీని పెట్టాలని. ఇన్నోవేషన్ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది అని అంటే ఎక్సలెన్స్, ఈ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్కి అలాగే ఈ ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి స్కిల్స్కి మధ్య గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ను పూడ్చేదానికి ఈ ఇన్నోవేషన్ యూనివర్సిటీ పనిచేస్తుంది. అక్కడి నుంచి కాలేజీలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్, లేదంటే కాలేజీలకు సంబంధించినటువంటి కెరికులం ఎలా ఉండాలి, ఆ కెరికులం ఏ విధంగా కార్పొరేట్ సంస్థలకి ఉపయోగపడేలాగా ఉండాలి, దాని మీద ఎలాంటి శిక్షణ ఇవ్వాలి అనే దానికి, అలాగే కార్పొరేట్ సంస్థలకి మధ్య ఇది ఇన్నోవేషన్ యూనివర్సిటీ పనిచేస్తుంది. ఇన్నోవేషన్ యూనివర్సిటీ లక్ష్యమే అది. సో దాంతో నీకు ఆ ఇన్నోవేషన్ యూనివర్సిటీ పెట్టుబడులు పెట్టబోతుంది. పెట్టుబడులు పెట్టి అది ఆ యూనివర్సిటీని పెట్టి అక్కడి నుంచి ఈ స్టార్టప్ కంపెనీలను కానీ, లేదా స్టార్టప్ కంపెనీలకు కావాల్సినటువంటి స్కిల్స్ని కానీ డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ఒక స్పీచ్ ఇస్తూ ఒక మాట అన్నారు, ఉద్యోగం కోసం కాదు మనం ప్రయత్నం చేయాల్సింది, 10 మందికి ఉద్యోగాలు ఎలా ఇప్పించాలి అనేది ఆలోచించాలి,
అది మన టార్గెట్ అని చెప్పి ఆయన చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇస్తానని చెప్పి ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడం అనేది పెద్ద ఇష్యూ కాదు ఎవరికి, లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. కారణం ఏంటంటే ఇప్పటికే 3 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్గా ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. ఇవాళ ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు కదా, ప్రైవేట్ ఉద్యోగాలైనా వాళ్ళు ఉద్యోగాలే అంటున్నారు. సో అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చేయటం కోసం ఈ మధ్యకాలంలో లోకేష్ గారు చేసినటువంటి ప్రయత్నాలు స్కిల్ ఆడిట్ చేస్తున్నారు. స్కిల్ ఆడిట్ చేసి అందరికీ వీలున్నంత వరకు అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ని ఎలా కావాలని చెప్పి కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఆయన P4 ఫార్ములాతో ఏం చేయాలనుకుంటున్నారు? పేదరికం లేనటువంటి ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలనుకుంటున్నారు. అలాగే అందరినీ కోటీశ్వరులుగా మారుస్తాను, లక్షాధికారులు కాదు కోటీశ్వరులుగా మారుస్తాను P4 ఫార్ములా ద్వారా అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే మీకు ఉద్యోగులుగా మారద్దు, మీరే ఇండస్ట్రియలిస్టులుగా మారండి. మీరే ఒక 10 మందికి ఉద్యోగం ఇప్పించేలాగా లేదా 10 మందికి ఉపాధి కల్పించేలాగా మీరు ఇన్నోవేటివ్గా ఆలోచించండి అని చెప్పి మొదటి నుంచి చెప్తున్నారు. ఆ P4 ఫార్ములా యొక్క లక్ష్యం కూడా అదే, కోటీశ్వరులుగా మారుస్తాను, లక్షాధికారులను కోటీశ్వరుల కింద మారుస్తానని చెప్పి ఆయన అన్నారు కదా. పేదలను నేను కోటీశ్వరులుగా మారుస్తాను అన్నారు. అది నవ్వుకోవచ్చు జనాలు, తప్పులే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను పులావ్ పెడుతుంటే చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెడతానన్నారు, అందుకని అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోయారని చెప్పి చెబుతున్నాడు కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పే దాంట్లో ఖచ్చితంగా ఒక ఇన్డెప్త్ థింకింగ్ ఉంటుంది. అయితే ఇంప్లిమెంటేషన్లో కొంచెం లేట్ కావచ్చు. బట్ P4 ఫార్ములా యొక్క లక్ష్యం ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేట్ పూర్, ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పూర్ పార్ట్నర్షిప్ అని అంటున్నారు. ఇప్పుడు అంటే ఈ పబ్లిక్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్లో ఈ పూర్ పీపుల్ని కూడా చేర్చి వాళ్ళని భాగస్వాములు చేయాలనేది. వాళ్ళని భాగస్వాములు చేసినప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో షేర్ హోల్డర్లు అవుతారు, అంటే ఇండస్ట్రియలిస్టులుగా మారిపోతారు. దాంట్లో వచ్చేటువంటి ప్రాఫిట్స్లో వీళ్ళకి కూడా షేర్ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీకు గ్రాడ్యువల్గా వాళ్ళు కోటీశ్వరులు అయిపోతారు కదా. అది ఆయన కాన్సెప్ట్. ఇప్పుడు నవ్వుకోవచ్చు, ఒకప్పుడు ఫ్లైఓవర్లో రోడ్ల మీద వేసినప్పుడు నవ్వుకున్నారు ఇలానే చంద్రబాబు గారిని. 2047 విజన్ అంటే ఇప్పుడు 420 విజన్ అని చెప్పి అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా అంటున్నాడు కదా, నిన్నగా మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 2047 విజన్ రిలీజ్ చేశారు చంద్రబాబు గారు, దాన్ని పట్టుకొని 420 అంటున్నారు ఆయన. సరే, ఇంకా అనేవాళ్ళు విమర్శిస్తున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా అదే అన్నారు, 2020 విజన్ అప్పట్లో. ఇప్పుడు ఈయన అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఎవరేదన్నా కానీ ఒక ఇన్నోవేటివ్గా వెళ్ళాలి అనేది ఆయన లక్ష్యం. అందుకే ఇన్నోవేషన్ యూనివర్సిటీ పెడుతున్నారు. ఇంకోటి ఏంటంటే టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అది అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అది కూడా ఏంటి, దాని ఆధునికతను పెంచాలి. ఇప్పుడు ఇన్నోవేషన్గా యూనివర్సిటీ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఆధునిక టెక్నాలజీని పెంచడం ద్వారా ప్రత్యేకించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని మీద ట్రైనింగ్ ఇచ్చడానికి టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తోటి కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. సో ఇన్ని యూనివర్సిటీలు వస్తున్నాయి, తర్వాత ఇన్నోవేషన్ వైపు వెళ్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఇండస్ట్రియలిస్ట్ హబ్ కాబోతుందని చెప్పచ్చు. ఉద్యోగాలు కాదు, అసలు ఆడనే పారిశ్రామికవేత్తలు తయారయ్యే దానికి లోకేష్ గారు పునాదులు వేస్తున్నారు. అందులో భాగంగా అమెజాన్, ఈ టోనీ బ్లెయిర్ లాంటి కంపెనీలు వచ్చాయి. సంచలనమైనటువంటి అగ్రిమెంట్స్ కూడా కుదుర్చుకున్నారు లోకేష్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.